ఆరోది 36 పవర్ 50. 36 పవర్ 50. దీన్ని 2 మెథడ్స్ లో చేయొచ్చు. మెథడ్ 1, 36 స్క్వేర్ పవర్ 25. 36 స్క్వేర్ పవర్ 25. 36 50లో ఎంత తక్కువ? 14 తక్కువ. అంటే 36 స్క్వేర్ 14 స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్లు సమానం అవుతుంది. 36 స్క్వేర్ 14 స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్లు సమానం అవుతుంది. 14 స్క్వేర్ అంటే ఇది 96. 96 పవర్ 25 అంటే ఇది 96 స్క్వేర్ పవర్ 12 ఇంటూ 96. ఉన్నారా సార్? 36 స్క్వేర్ పవర్ 25, 36 స్క్వేర్ 14 స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్లు సమానము. 50 మైనస్ 36 ఈజ్ 14 స్క్వేర్. 14 స్క్వేర్ ఈజ్ 96. 96 పవర్ 25. 96 స్క్వేర్, 96 స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 16 పవర్ 12 ఇంటూ 96. ఇది చూస్తే మీరు 2 పవర్ 48 ఇంటూ 96 అంటే 2 పవర్ 10 పవర్ 4 ఇంటూ 2 పవర్ 8 ఇంటూ 96. ఇంత చాట భారతం అంతా స్టెప్పులు వస్తున్నాయి. చాట భారతం అంతా స్టెప్పులు వస్తున్నాయి. ఇదేం అవసరం లేదు. అనిల్ నాయర్స్ షార్ట్ కట్ ఏం లేదు. సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఇదంతా చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నంబర్ గనక యూనిట్ డిజిట్ 6 ఉండి టెన్స్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, పవర్ గనక 5 మల్టిపుల్ అయి ఉంటే ఆన్సర్ డైరెక్ట్ గా 76. ఆన్సర్ డైరెక్ట్ గా 76. A6 పవర్ 5K లాస్ట్ 2 డిజిట్లు 76. యూనిట్ డిజిట్ గనక 6 ఉండి పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ 5 గనక అయి ఉంటే లాస్ట్ 2 డిజిట్లు ఎప్పుడూ 76. యూనిట్ డిజిట్ 6 ఉన్నది, టెన్స్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, పవర్ మల్టిపుల్ ఆఫ్ 5 ఉంటే 50 అనేది మల్టిపుల్ ఆఫ్ 5, లాస్ట్ 2 డిజిట్లు. ఆన్సర్ ఎంత? 76. చూడంగానే మనం ఆన్సర్ చెప్పొచ్చు. A6 పవర్ 5K లాస్ట్ 2 డిజిట్లు ఎప్పుడు కూడా 76. ఈ మొత్తం చాట భారతం చేసినా మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 96 వస్తుంది. 76 వస్తుంది. దీని ఆన్సర్ చూడండి. దీని ఆన్సర్ ఏమో 76. 46 పవర్ 61 పవర్ మల్టిపుల్ ఆఫ్ 5లో ఉండాలి. 46 పవర్ 60 ఇంటూ 46 అంటే ఇది 76, ఇది 46. 76 46 మల్టిప్లై చేస్తే ఎంత వస్తే అంతే ఆన్సర్. పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ 5 రూపంలో ఉంటే లాస్ట్ 2 డిజిట్లు ఎప్పుడూ కూడా 76. దీనికి 76 వచ్చింది. 61 అంటే ఇది 60, ఇది సపరేట్ ఒకటి. 76 ఇంటూ 46 పవర్ 96 పవర్ 45 ఇంటూ 96 స్క్వేర్ ఇంటూ 96. 48కి దగ్గర ఉన్న మల్టిపుల్ ఆఫ్ 5 ఏంటి? 45. సో దీనికి ఆన్సర్ 76. 96 స్క్వేర్, 96 అనేది 100కి 4 తక్కువ, 4 స్క్వేర్ 16. 96 అంటే -4. 76ని పవర్ ఆఫ్ 2 తోటి మల్టిప్లై చేస్తే నాకు అదే వస్తుంది. 16 ఇంటూ -4 -64. నెగటివ్ రిమైండర్ వస్తే లాస్ట్ 2 డిజిట్స్ లో 100 తోటి యాడ్ చేసుకోండి. 100 తోటి యాడ్ చేసుకోండి. 96 పవర్ 48. 96 పవర్ 48. 48ని 96 పవర్ 45 గా రాసుకోవచ్చు. మిగిలింది 96 స్క్వేర్ ఇంటూ 96. పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ 5 ఉంటే లాస్ట్ 2 డిజిట్లు 76. 96 స్క్వేర్, 96 100కి 4 తక్కువ, 4 స్క్వేర్ 16. 96 డివైడెడ్ బై 100 -4. 76ని పవర్ ఆఫ్ 2 తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది పవర్ ఆఫ్ 2నే లాస్ట్ 2 డిజిట్స్.
116 ఇంటూ -4 -64. నెగటివ్ రిమైండర్ -64 వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత? 100 - 64 36. పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ 5 లేకపోతే ఎంత మిగిలిందో అది రాసుకోండి. 61 దగ్గర మల్టిపుల్ ఆఫ్ 5 ఏంటి? 60. 46 పవర్ 60 ఇంటూ 46. దీనికి లాస్ట్ 2 డిజిట్స్ A6 పవర్ 5K. లాజిక్ ఏమన్నాం? యూనిట్ డిజిట్ 6 అయి ఉండాలి. పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ 5 గనక అయి ఉంటే లాస్ట్ 2 డిజిట్లు ఎంత? 76. లాస్ట్ 2 డిజిట్స్ 76. ఈ 9 ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. కళ్యాణి, ఐ థింక్ యువర్ డౌట్ ఈజ్ వెరీ క్లియర్. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ప్లీజ్ ఆస్క్ మీ. 46 పవర్ 61, 46 పవర్ 60 ఇంటూ 46, A6 పవర్ 5K, 76 ఇంటూ 46. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ వేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 86 పవర్ 121, 86 పవర్ 121, 86 పవర్ 121. 44 పవర్ 400, 44 పవర్ 400. 74 పవర్ 501, 74 పవర్ 501. 86 పవర్ 121. లాస్ట్ 2 డిజిట్లు కనుక్కోవాలి మనం. 86 పవర్ 121, 44 పవర్ 400, 74 పవర్ 501. దీన్ని మనము 121ని 86 పవర్ 120 ఇంటూ 86గా రాసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ 5 ఉండి యూనిట్ డిజిట్ ఉంటే 76 ఇంటూ 86. ఎలా మల్టిప్లై చేయొచ్చు? 76 100తో డివైడ్ అవుతే -24, ఇది -14. 14 4 56, 28 ప్లస్ 5 36. ఫస్ట్ వన్ ఆన్సర్ 36. 76 పవర్ ఆఫ్ 2 తోటి మల్టిప్లై గనక అవుతే లాస్ట్ 2 డిజిట్లు పవర్ ఆఫ్ 2 అవుతుంది. కానీ 86 పవర్ ఆఫ్ 2 కాదు. 86 పవర్ ఆఫ్ 2 కాదు. అర్థమైంది కదా సార్? 44 పవర్ 400, 44 స్క్వేర్ పవర్ 200 ఇలా రాసుకోవచ్చు కదా. 44 స్క్వేర్ పవర్ 200. 44 50కి ఎంత తక్కువ? 6 తక్కువ. 6 స్క్వేర్ ఈజ్ 36. 36 పవర్ మల్టిపుల్ ఆఫ్ 5. ఆన్సర్ ఎంత? 76. 36 పవర్ మల్టిపుల్ ఆఫ్ 5. ఆన్సర్ ఎంత? 76. ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా ఓవరాల్ గా మీకు ఆన్సర్ వస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా ఓవరాల్ గా ప్రాబ్లం వస్తుంది. 74 పవర్ 501, 74 స్క్వేర్ పవర్ 250 ఇంటూ 74, 74 స్క్వేర్ పవర్ 250 ఇంటూ 74. 74 అనేది 50 కంటే ఎంత ఎక్కువ? 24 ఎక్కువ. 24 స్క్వేర్ ఎంత? 576. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ 76 ఇంటూ 74. ఇది ఎందుకు 76 వచ్చిందో అర్థమవుతుంది కదా సార్? 74 అనేది 50కి 24 ఎక్కువ. 24 స్క్వేర్ ఎంత? 24 స్క్వేర్ ఈజ్ 576. 24 స్క్వేర్ ఈజ్ 576. 76 ఇంటూ 74. 76 డివైడెడ్ బై 100 -24 -26. 24 ఇంటూ 26. మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ నియరర్ టు ఈచ్ అదర్. 30 ఇంటూ 20 ప్లస్ 24. లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ 624. లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ 24.
6 గనక యూనిట్ డిజిట్ ఉంటే పవర్ మల్టిపుల్ ఆఫ్ 5 గనక ఉంటే లాస్ట్ 2 డిజిట్లు డైరెక్ట్ గా 76. యూనిట్ డిజిట్ 2 4 యూనిట్ డిజిట్ 2 4 6 8 2 4 6 8 ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అడగండి. 2 4 6 8. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? కైండ్లీ స్పెసిఫై. Do you have any doubts? Maximum number of problems, maximum varieties, maximum shortcuts, everything we will discuss. Concept అయిపోయిన తర్వాత రైట్ మీరు సొంత నంబర్లు వేసుకొని ట్రై చేయొచ్చు. అట్లా మీకు ఇంకా ప్రొఫిషియన్సీ పెరుగుతుంది. ఒక స్టూడెంట్ నన్ను ఏమడిగాడంటే రైట్ ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ 4 ని 4 పవర్ 1 డివైడెడ్ బై 6, 4 డివైడెడ్ బై 6, రిమైండర్ ఎంత? 4 డివైడెడ్ బై 6. అదే 4 స్క్వేర్ వేసామనుకోండి, 4 స్క్వేర్ డివైడెడ్ బై 6, 4 స్క్వేర్ ఈజ్ 16, 6 2 12, మిగిలిందేంటి? 4. 4 క్యూబ్ డివైడెడ్ బై 6, 64 డివైడెడ్ బై 6, 6 10ల 60, మిగిలిందేంటి? 4. ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. 4 పవర్ 4 డివైడెడ్ బై 6, 4 స్క్వేర్ ఎంత? 4, 4 4 16, మళ్ళీ ఏంటి? 4. అంటే లాజిక్ ఏంటంటే రిమైండర్ 4 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, 4 పవర్ ఏ న్యాచురల్ నంబర్ తీసుకున్నా 6 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 4. 4 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, 4 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ 6 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 4. అతను అడిగిన డౌట్ ఏంటంటే సార్ ఈ క్వశ్చన్ ఎలా చేయాలి సార్ అన్నాడు. 4 పవర్ 7 పవర్ 5 డివైడెడ్ బై 6, 4 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ డివైడెడ్ బై 6, ఆన్సర్ ఎంత? 4. అర్థమవుతే చాలా ఈజీ. 4 పవర్ 7 పవర్ 5 డివైడెడ్ బై 6, ఆన్సర్ ఎంత? 4. 4 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ డివైడెడ్ బై 6, ఆన్సర్ ఈజ్ 4.